ఓకే, మన సంతానవే తర్వాత ఇమీడియట్గా శ్రీరామ్ అనే సినిమా తీశారు. అది తమిళ్ దిల్ రీమేక్, విక్రమ్ సినిమా. అంటే ఆ దిల్ సినిమా, తమిళ్ దిల్ సినిమాని విఎన్ ఆదిత్య చెడగొట్టారు అంటే మీ మీ ఒపీనియన్ ఏంటి? మేబీ కరెక్టేగా. అంటే ఫ్లాప్ అయిందని కాదుగా, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా. ఆ సినిమా ఫ్లాప్ అవ్వలేదు యాక్చువల్లీ. మనసంతానవేతం కంపేర్ చేస్తే దానిలాగా నా రెండో సినిమా ఉండదన్న విషయం కామన్ సెన్స్తో తెలుసుకునే విషయం. అది 100 అది దానికి పెద్దగా దానికి శ్రీరామ్ సినిమా చూడక్కర్లేదు. ఎప్పుడైనా మనసంతానవే లాంటి సినిమా ఒక డైరెక్టర్కి వచ్చిన తర్వాత ఎవడైనా రెండో సినిమా ఆడదు ఎప్పుడైనా సరే. ఎందుకు దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారుగా. బ్రేక్ అంటే డైరెక్టర్స్ వేరే జానర్ తీసుకుని మాస్ సినిమాల్లో మాత్రమే బ్రేక్ అవుతాయి ఇలాంటి. అవి మాస్ సినిమాలన్నీ మీకు రికార్డ్ ఓరియంటెడ్. ఎమోషనల్ సినిమాలన్నీ కల్ట్ ఎపిక్ మూవీస్ లాగా పేరు వచ్చేస్తే డేంజర్. ఓకే, అలా పేరు రావటము సమ్ టైమ్స్ ఇట్స్ ఎ రిస్కీ ఈక్వేషన్. అది ఓకే, మనసంతానవేకి ఒక సక్సెస్ఫుల్ ఫిలిం కంటే ఎక్కువ పేరు వచ్చింది. అవును, ఆ పేరు పర్సనల్గా నాకు ఇవాళకి ఒక ఐడెంటిటీ కింద నాకు బాగానే ఉంది. కానీ ఫిలిం ఎకనామిక్స్కి వచ్చేసరికి అది దాన్ని బీట్ చేయటం ఇమీడియట్ సినిమాకి కష్టం. మేబీ కొంత గ్యాప్ తర్వాత కుదురుతుంది. ఎందుకంటే మళ్ళీ అది కూడా సేమ్ ఆర్టిస్ట్, సేమ్ ఎక్సెప్ట్ హీరోయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఎంఎస్ రాజు గారును హీరోయిన్ మాత్రమే చేంజ్ అయ్యారు, మిగిలినవి ఏమీ మారలేదు. సో న్యాచురల్లీ మనము నేనే థియేటర్కి వెళ్తే నాకు ఇంకో మనసంతానవే చూడాలనే ఉంటుంది తప్ప మీరు ఇంకోటి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు అంటే ప్రేక్షకుడిగా నేను ఒప్పుకోను. సో ఇంకా డైరెక్టర్గా నేను ఎందుకు ఆ సినిమా, పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా నేను సైన్ చేసిన సినిమా అది. కానీ భూరుపల్లి శివరామకృష్ణ గారితో నాకు ప్రేమంటే ఇదేరా నుంచే మంచి రిలేషన్ ఉంది. ఆ సంస్థలో నేను అసోసియేట్గా పనిచేశాను, ఆయనకి బాగా ఇష్టం. మనసంతానవే అండర్ ప్రొడక్షనే నాకు 50,000 అడ్వాన్స్ పంపించి డబ్బింగ్ థియేటర్కే పంపించి ఆయన ఎలాగైనా నువ్వే డైరెక్టర్, నీ రెండో సినిమా నేనే చేయాలంటే అప్పటికి కూడా నేను ఐ వాజ్ లిటిల్ హెజిటెంట్. అంటే ఇంకో లవ్ స్టోరీ చేద్దాము, లేదా దిల్ కనుక రీమేక్ చేస్తే ఒక అప్పుడే ప్రభాస్తోని జయంత్ గారు ఈశ్వర్ చేస్తున్నారు. సో నేను రోజు సెట్స్కి వెళ్ళేవాడిని, ప్రభాస్ బాగుంటాడని చెప్పేవాడిని. ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ప్రభాస్ని చూస్తాను నేను, భయం వేస్తుంది. అతను ఆ పర్ఫెక్ట్ పోలీస్ ట్రైనీ లాగా ఉంటాడు. ఈ క్యారెక్టర్ చేస్తే ఆయన పైన నేనే రాసిస్తాను 1 year సినిమా. మరి ఎందుకంత ఉదయకిరణ్ ఎందుకు పెట్టుకోవాలి? ఆయన ఆల్రెడీ అసలు ఆ సినిమా నేను కాదు డైరెక్టర్. ఓకే, డైరెక్టర్ ఎవడ మనసంతానవే ఫ్లాప్ అయితే నేను కాదు డైరెక్టర్, 50,000తో వదిలేసుకునేవాళ్ళు. అది మనసంతానవేతో సంబంధం లేకుండానే ఉదయకిరణ్కి అడ్వాన్స్ ఇచ్చి దిల్లేమో ఓ 40 లక్షలు పెట్టి కొనేసి రకరకాల డైరెక్టర్లను పరిశీలిస్తుండగా ఈ సినిమా హిట్ అయింది కాబట్టి నేను వచ్చే లైన్లో, లేకపోతే రాను. సో వాళ్ళు కూడా నన్ను మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే అనుకున్నారు. సో దే మేడ్ దేర్ మనీ. కాబట్టి ఎవరు లాస్ట్లో లేము. ఓకే, మరి అంటే మీ కెరియర్ మీరు చూసుకోలేదా? ఏంటి సెకండ్ ఫిల్మ్కి నేను రీమేక్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నాకు అసలు రీమేక్ చేయటమే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను పేపర్ మీద బెటర్ జడ్జు, సినిమా నాకు ఎడిటింగ్ రూమ్లో నేను జడ్జ్ చేయలేను. నాకు బాగా నచ్చేస్తుంది విజువల్గా, నాకు ఏది చూసినా నచ్చేస్తుంది. నేను ఆన్ పేపర్ బెటర్ జడ్జు. నేను ఒక కథ చదివితే నేను కరెక్ట్గా చెప్పగలను ఇది ఆడుతుందా. ఇవాళకి కూడా నాకున్న పెద్ద ప్లస్ అది. నేను పేపర్ మీద మంచి జడ్జు. మీరు తీసి చూపిస్తే నాకు విపరీతమైన లైకింగ్ అది. ఇంకా మీరు ఎంత పరమ రాడ్ సినిమా అయినా సరే నాకు విజువల్గా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలియదు, అది నా నేచర్. సో పేపర్ మీద జడ్జి చేయటం ఇష్టం కాబట్టి నేను ప్రిఫర్ మోర్ మాన్యుస్క్రిప్ట్స్ అన్నమాట. బట్ ఇదేంటంటే నాకు చాలా ప్రెషర్. ఒకటి ఉదయకిరణ్ డేట్స్ ఆ టైంలో అసలు చాలా పీక్లో ఉన్నాడు, అక్కడేమో డైరెక్టర్ లేడు. అండ్ కాంబినేషన్గా చాలా, అంటే మీకు కమర్షియల్గా ఒక ప్రొడ్యూసర్కి వెరీ టెంప్టింగ్ కాంబినేషన్ అది బిజినెస్కి. ఉదయకిరణ్, ఆర్పి పట్నాయక్, నేను. ఆఫ్టర్ మనసంతానవే ఆఫ్టర్ ఫోర్త్ వీక్ ఆఫ్ మనసంతానవే ఇమాజిన్, అంటే ఎటు చూసినా ఆ నిర్మాతకి టేబుల్ మీద ఇంకా సినిమా చెత్తో చెదారమో ఏదైనా పక్కన పెడితే కనీసం 4-5 కోట్లకి రెడీగా ఉన్న ఈక్వేషన్. సో వై వుడ్ హీ లూజ్ ఇట్?
అండ్ నాకు బాగా కావాల్సిన నిర్మాత, నేను అసిస్టెంట్గా పనిచేసిన బ్యానరు, సో వాళ్ళ ఆ కృతజ్ఞత ఉండింది. సో ఓకే, వాళ్ళ కోసం ఒక సినిమా చేసిస్తాం అంతే కదా. అందుకు చేశాను నేను. ఇన్ఫ్యాక్ట్ నేను దిల్ ఇంకా ఖచ్చితంగా చేస్తున్నాను అని డిసైడ్ అయిన తర్వాత ఒక 2 days బిఫోర్ షూటింగ్ అప్పుడు ఫస్ట్ టైం సీడీ పెట్టి మా ఫ్రెండ్స్ ఉన్నారు, రాలే సాక్ష్యం, ఇంక ఇదే మన నెక్స్ట్ సినిమా, దీన్ని కొంచెం బాగా తీద్దాం ఒకసారి చూద్దాం అని చెప్పి అప్పుడు అంత క్రితం సునీల్ మా ఇంట్లో ఉదయకిరణ్ సునీల్ చూస్తున్నప్పుడు కూడా నేను చూడలేదు. వాళ్ళు ఓన్లీ తమిళ్ అర్థం అవ్వదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫస్ట్ బూరుపల్లి గారి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ఆ సినిమా మా ఇంట్లోనే చూశారు. కానీ అప్పటికి నేను డైరెక్టర్ కాదని నేను చూడలే. ఆ తర్వాత చూశాను నేను, ఇంకా ఇదే తీస్తున్నామని డిసైడ్ అయ్యాక చూశాను. అంటే అప్పటికే నాకు వేరే స్టోరీల్లో ఉండేది మైండ్. చిరంజీవి గారికి కథ చెప్పాలి, నేను పరచూరి వెంకటేశ్వరరావు గారు, వీరు పోట్ల అందరం దాని మీద ఉండేవాళ్ళం. నాగార్జున గారికి ఆల్రెడీ కామాక్షి మూవీస్కి ఓకే అయిపోయింది, కథ లేదు. సో ఇలాంటి పెద్ద హీరోలతోని వాళ్ళకి కథ చెప్పకపోతే బాధ్యత రాయించాం ముందు. అసలు వెళ్ళి ఒక మ్యాటర్ వాళ్ళని కలిసి చెప్పాలి, ఎస్ఆర్నో తర్వాత సంగతి, రెస్పాన్స్ అయితే ఇవ్వాలి కదా. సో ఆ టెన్షన్లో ఉండగా ఈ సినిమా తొందరగా పట్టాలెక్కేసింది. అలాంటప్పుడు అండ్ అందరి దగ్గర మళ్ళీ పర్మిషన్లు తీసుకుని వచ్చాను నేను, ఈ సినిమా చేస్తున్నాను, ఈ కారణం వల్ల చేయాల్సి వస్తుంది ఇది. సో న్యాచురల్లీ అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో నేనే కాదు అసలు ఎవడున్నా దాన్ని ఒక బ్లాక్ బస్టర్ హిట్ అని నేను అనుకోను. బట్ ఇలాంటివి ఏంటంటే బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు మాట్లాడకూడదు. మీ ప్రోడక్ట్ మంచి అయినా చెత్త అయినా మార్కెట్లోకి వచ్చేటప్పుడు మాట్లాడటం క్రైమ్. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ కాదు. కాబట్టి అండ్ ఈ ఇండస్ట్రీలో కొన్ని రోజులు ఉండాలనుకుంటున్న వాళ్ళు నోరు మూసుకుని ఉండటమే అత్యుత్తమం. చాలా కాలం అయిన తర్వాత ఏటీఎన్ఆర్ గారు అడిగితే చెప్పచ్చు, అన్ని సమస్య పోయాక. ఇంకా అంటే ఎవరికి దీని మీద ₹1 లాభం నష్టం లేనప్పుడు సరదాగా టీఎన్ఆర్ గారితో టీ తాగితే కబులు ఫ్రాంక్గా ఉన్నట్టు ఉంటుంది, నష్టం ఉండదు. ఇప్పుడు ఒక రీమేక్, శ్రీరామ్ రీమేక్ కదా, ఒక రీమేక్ చేస్తున్నప్పుడు ఆ సినిమా చూసి చేయడం కంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ స్క్రిప్ట్ మన ముందు పెట్టి మనం ఫ్రెష్గా తీయడం బెటర్గా వస్తుందా, లేదా అది చూడడం కరెక్టా? లేదు, అంటే వన్స్ మనతో పాటు సినిమాని ప్రొడ్యూసర్ కూడా చూసేశాక మీకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు ఎప్పుడైనా సరే. ఓకే, నేను అనేది అది ప్రాసెస్ వదిలేసేయండి, వదిలేసి ఆ కంప్లీట్గా ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి తీస్తే ఫ్రెష్గా ఉంటుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా చూసి? లేదండి, నాకు తెలిసి బేసిక్గా ఒక సినిమా ఒక లాంగ్వేజ్లో సక్సెస్ అయిన తర్వాత వీలైనంత వరకు దాన్ని అంటే ఆ మార్పులు అన్నది ఈగో కోసం చేయకుండా మనం కొత్తగా తీయాలి అన్న ఈగో ఉంటే కొత్తగా రాసుకోవటం బెటర్. ఎందుకంటే అప్పుడు ఆ ఈగోకి ఒక ఆన్సర్ ఉంటుంది, మంచైనా చెడైనా. ఆల్రెడీ తీస్తున్నది రీమేక్, మళ్ళీ ఈగో ఎందుకు? దానివల్ల లాభం వస్తే చాలు. లాభం రావటం ద్వారా మనకు కూడా ఇంకో అవకాశం వస్తుంది. ఎప్పుడు మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ టైం ఇంకొక సినిమా ఉండాలండి జీవితంలో. నేను దాన్ని నమ్ముతా. అదొక్కటే కెరీర్లో మనం ఉంచేది, తీసేసేది. ఇండస్ట్రీ ఎవరిని ఏమి చేయదు. ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొకడు మన నమ్మే ఒక్కడు ప్రపంచంలో ఏదో ఒక మూల వీడితో ఇంకొక సినిమా తీయచ్చు అనిపించుకోవటం ఇట్ సెల్ఫ్ ఈజ్ కెరీర్ నా దృష్టిలో. సో రీమేక్ చేసేటప్పుడు నోరు మూసుకుని ఆ నిర్మాతకి డబ్బులు వచ్చేలా తీస్తే బెటర్. అలా తీసిన డైరెక్టర్లే సక్సెస్ఫుల్. చూడండి, రవిరాజా గారు కానీ, భీమనేని గారు కానీ. లక్కీగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ చాలా చేంజెస్ చేశాడు. బట్ సౌత్ ఇండియన్ రీమేక్స్కి నార్త్ ఇండియన్ కన్నడ రీమేక్స్కి డిఫరెన్స్ ఉంది తెలుగులో. మళ్ళీ ఆ మార్కెట్ మనం స్టడీ చేయాలి. ఎమోషన్స్ చాలా మారుతాయి వాళ్ళకిను మనకి. మీకు తమిళ్, మలయాళము, తెలుగు ఇవన్నీ ఒకలా ఉంటాయి, సేమ్ ఎమోషన్స్. కాబట్టి మనం మార్చక్కర్లేదు ఎక్కువ. హిందీను కన్నడ మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బేసిక్ రియాక్షన్స్లోనే తేడా ఉంటుంది హ్యూమన్ లైఫ్లో. అవి చేసినప్పుడు హరీష్ శంకర్ చాలా ఇంటెలిజెంట్గా మార్చాడు కాబట్టి అతను సక్సెస్ఫుల్. కానీ పాతలో యాజ్ ఇట్ ఈస్గా తీసేవాళ్ళుగా, తెలుగు టు హిందీ, హిందీ టు తెలుగు డబ్ చేసి ఆడేసేవి. డబ్ కాదు, రీమేక్. సపోజ్ లైక్ బేటా, అనిల్ కపూర్, అవన్నీ తెలుగు నుంచి వెళ్ళినవేగా. అదే తెలుగు హిందీ యాజ్ ఇట్ ఈస్ తీశారు. Please subscribe to iDream. Please subscribe for more videos.